నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తిరుపతి జిల్లా తడమండలంలో పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. 31వ తేదీ రాత్రి నడి రోడ్లపై తిరగడం, డీజే సౌండ్ సిస్టంతో ప్రజలను ఇబ్బంది పెట్టడం, రాత్రి 12 దాటిన తర్వాత నడి రోడ్లపై తిరగడం లాంటివి చేయకూడదని తడ ఎస్ఐ కొండప్పనాయుడు మీడియా ముఖంగా తెలియజేశారు. రోడ్లపై వాహనాల్లో ఓవర్ స్పీడ్తో వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని, నడి రోడ్లపై కేకులు కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం లాంటివి చేయకూడదని తెలిపారు. తడమండల పరిధిలో శ్రీకాళహస్తి రోడ్లో 0 పాయింట్ వద్ద, బోడిలింగపాడు వద్ద, తడ పోలీస్ స్టేషన్ వద్ద చెక్ పోస్టులు పెట్టడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. బైకులు నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని, ఈ సంవత్సరం తిరుపతి జిల్లాలో కనీసం 450 మంది హెల్మెట్ ధరించక చనిపోవడం జరిగిందని, కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలిపారు. తడమండలంలోని షాపు యజమానులు ప్రతి ఒక్కరూ తమ షాపు ముందు తప్పకుండా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకొని సంతోషంగా ఉండాలని ఎస్ఐ కొండప్పనాయుడు మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నైట్న తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ ముందుగా ఒకసారి పోలీసు వారి తరఫు నుంచి మేము తెలియజేయాలనుకుంటున్నాం. దీనిలో భాగంగా డిసెంబర్ 31st నైట్ ఎవరో కూడా రోడ్ల మీద, హైవేల మీద కేకులు కట్ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. అట్లాగే మీ బైకులు వేగంగా అజాగ్రత్తగా నడిపి మీరు గాయాల పాలై ఇతర ప్రజలకు కూడా ఇబ్బందులు కలిగించవద్దు. మూడోది, హైవేల మీద కేక్ కట్ చేయడాలు, డీజేలు పెట్టడాలు, బైకులు ఎక్కువ వాయిస్తో పెట్టడాలు, ఎక్కువ నాయిస్ వచ్చినట్టు పెట్టడాలు, ఇవన్నీ చేయకూడదు. రోడ్ల మీద తాగడం కానీ, తాగి బండి నడపడం కానీ ఏదైనా చేస్తే మాత్రం తడలో 5-6 చోట్ల చెక్ పోస్టులు పెట్టుకున్నాం. కాళహస్తి రోడ్లో 0 పాయింట్ దగ్గర, బోడిలింగపాడు దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడైనా తాగి బండి నడిపినట్టు దొరికితే మాత్రం బళ్ళు సీజ్ చేస్తాం, తర్వాత కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని మీ కుటుంబంతో ఇంట్లో ఉండి జాగ్రత్తగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే తప్ప రోడ్ల మీద వచ్చి మీరు ఇబ్బంది పడి మిగతా జనాలను ఇబ్బంది పెట్టాలనేది పోలీసుల వారి నుంచి మీకు అట్లా ఈ డ్రైవ్ చేసి కూడా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి. హెల్మెట్లు ధరించకపోవడం వల్ల ఈ సంవత్సరంలో సుమారు 450 మంది దాకా మన తిరుపతి జిల్లాలో చనిపోవడం జరిగింది. కాబట్టి అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించే బండి నడపాలని తెలియజేస్తున్నాం. అట్లాగే సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్లో కూడా తడమండల ప్రజలందరూ కోఆపరేట్ చేయాలని, ఎవరి షాపు ముందు వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది మీకు, మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి అందరికీ మంచిది కాబట్టి దాన్ని కూడా తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా నూతన సంవత్సరం రోజు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.